నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ ప్యాటర్న్స్లో కాకుండా ఇంకా వేరే ఏదైనా కొత్త ప్యాటర్న్స్ నుంచి కానీ క్వశ్చన్ అడిగితే డిఎస్సి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఐ విల్ రిజైన్ మై జాబ్ గైస్. హలో గైస్, ఇంటర్వ్యూస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు కదా ఇంటర్వ్యూస్లో, లైక్ డిఎస్ఏ క్వశ్చన్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ 1000+ ప్రాబ్లమ్స్ లేదా 500 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కంటే, లైక్ ర్యాండమ్గా ఏది పడితే అది సాల్వ్ చేయడం కంటే కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఆ ప్యాటర్న్స్ నేర్చుకుంటే ఆ ప్యాటర్న్స్లో తప్పించి వేరేది ఏమైనా క్వశ్చన్ అడుగుతారా అంటే అసలు నో ఛాన్స్ గైస్. ఈ ప్యాటర్న్స్లోనే అడుగుతారనమాట. ఐ విల్ షేర్ యూ దోస్ ప్యాటర్న్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఆర్ ఐ విల్ లైక్ షో యూ వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ది ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ కానీ మీరు ఫాలో అయితే డిఎస్ఏ కాదు కదా, దాని వచ్చినా సరే పక్కా క్రాక్ చేస్తారు గైస్. అండ్ వన్ మోర్ థింగ్, నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ ప్యాటర్న్స్లో కాకుండా ఇంకా వేరే ఏదైనా కొత్త ప్యాటర్న్స్ నుంచి కానీ క్వశ్చన్ అడిగితే డిఎస్సి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఐ విల్ రిజైన్ మై జాబ్ గైస్. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ నా 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, ఈ ప్యాటర్న్స్లో తప్పించి వేరే క్వశ్చన్ అడిగే ఛాన్స్ కొంచెం కూడా లేదు గైస్. ట్రస్ట్ మీ guys, and follow these patterns and practice this pattern of questions in LeetCode or HackerRank or somewhere else. You can easily crack the DSA interview questions. Thank you guys. See you in the next video.